కోరిక మేరకు సజ్జల శ్రీధర్ రెడ్డి గారి కంపెనీకి 100 కోట్ల రూపాయలు ఇవ్వమని రాజ్ కసిరెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి కంపెనీలకు ఇవ్వమని రికమెండ్ చేసినటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత ఏది కూడా నాకు తెలియదు. సార్ కోటరీ వల్ల మీరు బయటకు వచ్చాను, అలాగే ఇబ్బందులు కూడా పడ్డాను. ఇందుకు ఎవరు సార్ కోటరీ? మీ అందరికీ తెలుసు ఈ విషయం. కోటరీలో ఎవరుండారన్నటువంటిది మళ్ళీ తిరిగి నన్ను అడగడం ఎందుకు? మీకు తెలిస్తే అది మీరే చెప్పొచ్చు కదా, నేను చెప్పాలా దాన్ని? కోటరీ మీకు తెలీదా? TV9కి తెలీదా? TV5కి తెలీదా? లేకుంటే NTVకి తెలీదా? ఇలాంటి మహా టీవీకి తెలీదా? ప్రతి ఒక్కరికి తెలుసు కోటరీ ఎవరనేటటువంటిది. ఆ పందికొక్కులు ఎవరనేటటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. అది నా నోటి గుండా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని నేను. లిక్కర్ స్కామ్కి సంబంధించి మీతో వీళ్ళంతా కూడా మిగతా వాళ్ళు సమావేశాలు తరచూ జరిపారంటున్నారు. అది కూడా అడిగారు. లిక్కర్ స్కామ్కు సంబంధించి మీతో మీరు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, OSD కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి సమావేశమై ఏ రోజైనా చర్చించడం జరిగిందానని. నాకు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ గురించి మాట్లాడలేదు, నేను దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు. నాకు తెలిసి ఆయనకి లిక్కర్ గురించి, లిక్కర్ స్కామ్ గురించి ఆయనకు తెలియదు అన్నటువంటి విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. మీకేమన్నా చెప్పి పంపించారా? అటువంటి ప్రపోజల్ ఏదన్నా ఉంటే వచ్చిన తర్వాత ఆలోచించాలి, కానీ దాని గురించి ఇప్పుడు ఆలోచించడం దేనికి? త్వరలో వస్తుంటున్నారు సార్, అంటే రాజకీయాలకు యాక్టివ్ వస్తుంటుంది సార్. అలాగని ఏ పార్టీలకు పోయే ఉద్దేశం లేదంటున్నారు సార్. అంటే ఎలా ఉండబోతుంది రాజకీయ రంగ ప్రవేశం? మీడియా మిత్రులు, సోషల్ మీడియాలో అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు, నేను బీజేపీలో చేరిపోతానని. మీరే చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీలో పానీయకుండా అడ్డుకుంటున్నారు అని అనేటటువంటిది. దీంట్లో ఏది యథార్థం, ఏది యథార్థం కాదు? నేను బీజేపీలో చేరాలనుకుంటున్నానా, చంద్రబాబు గారు అడ్డుకున్నారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారా అన్నటువంటి విషయం నాకైతే తెలియదు. నాకైతే బీజేపీ నాయకత్వం ఏ రోజు నేను చేరతానని నేను అడగలేదు, వాళ్ళు చేరొద్దు అని నాకు చెప్పలేదు. నేను 1 సంవత్సర కాలం దూరంగా ఉండదలుచుకున్నాను. 25 సంవత్సర కాలం పూర్తి అవుతుంది. ఆ తర్వాత నా భవిష్యత్ ప్రణాళిక అనేది నేను నిర్ణయించుకుంటాను. నేను ఫస్ట్ మీటింగ్లో మీడియా మిత్రులకే చెప్పా, కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని. రాజ్ కసిరెడ్డిని అడిగితే సమాచారం దొరుకుతుందే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినా కూడా తెలియదు, నన్ను అడిగినా కూడా తెలియదు, మిథున్ రెడ్డిని అడిగినా కూడా తెలియదు. కర్త కర్మ క్రియని మాత్రమే అడగాలి. అధ్వానంగా ఉంది. టీడీపీ ప్రభుత్వం అధ్వానంగా ఉంది. పక్షపాత ధోరణి, కుల వివక్షత, అసమర్థత, వీటిదన్నిటితో కలిపి ప్రజలలో ఉన్నటువంటి అసంతృప్తి, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ లీడర్, ఆయన అర్థం చేసుకుని ఆయన రెక్టిఫై చేసుకుంటే బహుశా అధికారంలో కొనసాగుతారేమో, కానీ లేకుంటే ఆయన అధికారంలోకి తిరిగి వచ్చేటటువంటి అవకాశమే లేదు. నేను ఒకటే చెప్తా ఉండా, ఎవరైతే తెలుగుదేశం పార్టీని వ్యతిరేకంగా మాట్లాడతారో ఆ వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చప్పట్లు కొడతారు. వైఎస్ఆర్సీపీని వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు తెలుగుదేశం వాళ్ళు చప్పట్లు కొడతారు. నాకు ఏ చప్పట్లు వద్దు. మధ్య మార్గంగా నేను ఒక దారిని ఎంచుకోదలుచుకున్నా. నా